హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్. నేను ఈ రోజున మీకు ఒక పెన్నీ స్టాక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఆ పెన్నీ స్టాక్స్ అనేది దాని యొక్క పర్ఫార్మెన్సు, దాని యొక్క రిజల్ట్స్, అది మీకు ఎంత మటుకు యూస్ఫుల్ అవుతుంది, లేకపోతే అది మీకు గెయినింగ్ అవుతుందా లేదా అనే దాని గురించి పూర్తిగా నేను మీకు ఇది చూపిస్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనబడుతుంది అదేను. యాక్చువల్గా నేను మీకు ఓఏఎల్ అని చెప్పేసి ఒక షేర్ ఒక 12 డేస్ బ్యాక్ నేను ఒక షేర్ అనేది చేయటం జరిగింది. ఆ షేర్ అనేది ఓఏఎల్ అనేది చూడండి ఒకసారి. ఓఏఎల్, ఓరియంట్ అరోమాటిక్ లిమిటెడ్. ఇది మీకు ఒక 12 డేస్ బ్యాక్ అనమాట. ఇది 12 డేస్ బ్యాక్ నేను మీకు వీడియో చేయటం జరిగింది. అయితే అది నిన్న సోమవారం నాడు హిట్ అయింది. అది యాక్చువల్గా షార్ట్ టర్మ్కి మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఇచ్చాను. అది నిన్న 16% అనేది పెరగడం జరిగింది. యాక్చువల్గా మీకు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీకు తక్కువగా కనబడుతున్నాయి. అంటే 24 వీడియోస్, 25 వీడియోసే నాకు ఈ ఛానల్లో మీకు కనబడుతున్నాయి. నా ఛానల్ కొత్త ఛానల్. సో మీకు ఈ ఛానల్ అనేది ఎంత మటుకు మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే తను చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు ఒక అనుమానం ఉంటుంది. సో అట్లా కాకుండా మీకు ఒక పాజిటివ్నెస్గా నీకు తెలియటం కోసం నేను చెప్పింది కూడా కరెక్ట్ అయింది, ఓకే, నేను చెప్పేది కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పడం కోసం అని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ఓఏఎల్ అనే వీడియో గురించి చెప్పడం అనేది మీకు జరుగుతుంది. ఇది నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియోని ఒక లింక్ని నేను షేర్ చేస్తాను. మీకు వీలుంటే ఒకసారి చూడండి ఈ వీడియోని. ఇప్పుడు అయితే మటుకు నేను ఈ రోజున మీకు నేనైతే మటుకు ఒక పెన్నీ స్టాక్ గురించి చెప్పబోతున్నా. ఆ పెన్నీ స్టాక్ వచ్చేసి అక్షర్ స్పిన్టెక్స్ లిమిటెడ్. ఇది టెక్స్టైల్ ప్రోడక్ట్స్ సంబంధించింది. యాక్చువల్గా 52 వీక్స్ వచ్చేటప్పటికి ₹6.69, 52 వీక్స్లో వచ్చేటప్పటికి ₹1.93. ప్రజెంట్ ధర వచ్చేసరికి ₹2.27 ఉంది. అయితే ఇది ఫేస్ వాల్యూ వచ్చేటప్పటికి రూపాయి ఉంది. అసలు ఈ షేర్ అనేది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా తక్కువలో ఉంది. తర్వాత రిజల్ట్స్ కూడా మీకు స్లైడ్లీగా కొంచెం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇది 90 లక్షలు అలా ఇస్తున్నాడు నెట్ ప్రాఫిట్. క్వార్టర్కి 90 లక్షలు అలా ఇస్తున్నాడు. మొన్న క్వార్టర్ అయితే 70 ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి వచ్చేటప్పటికి ఇదైంది. ఇప్పుడు ఇంకా జూన్ క్వార్టర్ ప్రజెంట్ అయితే రిలీజ్ చేయలే. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా ఈ ఫండమెంటల్స్ అనేవి పెద్దగా మీకు బాగా పాజిటివ్గా ఏమీ అనిపించవు. ఎందుకంటే ఈ పెన్నీ స్టాక్స్ అనేది పాజిటివ్గా ఉంటే, అన్ని ఫండమెంటల్స్ అన్నీ కూడా బాగుండి ఉంటే అసలు అది ₹2 దాన్ని ట్రేడ్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? అదే దాని యొక్క ఫండమెంటల్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏదైనా బాగుంటే ఆ షేర్ ఎప్పుడో ఆకాశానికి అందుతుంది కదా. కానీ ఇప్పుడు ఈ షేర్ని మనం ఎందుకు బై చేయాలి, ఎందుకు ఉంచాలి అంటే, యాక్చువల్గా ఒక షేర్ అనేది ఎక్కువగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే దాని యొక్క ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది బాగుండి వాటి యొక్క సేల్స్ అనేది 1 సంవత్సరం కానీ 6 మంత్స్ కానీ ఆ ప్రొడక్ట్స్ కానీ ఏవైనా సరే నడవకపోయినా అది మళ్ళీ కాలానుగుణంగా రీసైక్లింగ్లో మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా మళ్ళీ సేల్స్కి వెళ్ళి మళ్ళీ అది ప్రాఫిట్లోకి వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ షేర్ ధర అనేది పెరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక కంపెనీని మనం ఎంచుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించే మనం ఎక్కువ చూసుకోవాలి, కానీ నెంబర్స్ గురించి మనం ఎప్పుడు చూడకూడదు. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది అసలు రేపు రాను రోజుల్లో సేల్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. తర్వాత ఈ యొక్క సేల్స్ అనేది ఎప్పుడైతే ఇంపాక్ట్ చూపిస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ షేర్ యొక్క ధర అనేది మీకు కొన్నదానికంటే కూడా మీకు డబుల్ త్రిబుల్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే అన్నీ అలా జరుగుతాయని నేను చెప్పను, కానీ ఈ పెన్నీ స్టాక్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే మన లక్ కూడా కొంత తోడై ఉండాలి. ఆ లక్ అనేది మనకి ఎక్కువగా ఉంటేనే ఈ పెన్నీ స్టాక్స్ జరుగుతుంటాయి. యాక్చువల్గా ఈ పెన్నీ స్టాక్ వచ్చేటప్పటికి వాళ్ళకి ₹2.20 ఉంది. ఫర్ సపోజ్ ఒక 1000 షేర్లు కొందామంటే ₹2,200 అవుతాయి. యాక్చువల్గా ఈ ₹2,200 అనేది మనం యాక్చువల్గా మంత్లో కానీ లేకపోతే 2 మంత్స్కో కానీ 3 మంత్స్కో ఏదో టైంలో ఈ ₹2,200 అనేది మనం ఏదో రకంగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. పోనీ ఆ ఖర్చు పెట్టింది ఏమన్నా మనకు తిరిగి వస్తుందంటే తిరిగి రాదు.
కానీ నేననేది ఏంటంటే ఈ 2200 రూపాయలు అవ్వచ్చు, లేదంటే ఈ 4000 రూపాయలు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఇది మీకు రాదు అనుకునేసి కనుక మీరు ఈ స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఏమో ఈ షేర్లో కూడా దమ్ముండి దీన్ని డబలో త్రిబులో తీసుకెళ్ళింది అనుకోండి, మీ దీన్ని లేదు ఈ ₹2 నుంచి ₹10 అవ్వచ్చు, ₹15 అవ్వచ్చు. దాని యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేను పూర్తిగా చెప్పేది ఏంటంటే ఈ పెన్నీ స్టాక్స్ అనేది యాక్చువల్గా నిజంగా చెప్పాలి అంటే ఈ నెంబర్స్ మీద ఆధారపడి ఉండదు. మీరు ఏదైనా సరే గుడ్డిగా ఈ పెన్నీ స్టాక్ అనేది మీరు ఈ ఈ తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఈ 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, పోతే పోయింది వస్తే వస్తుంది అనుకుని గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేయటమే. రెండోది, నేను ఇందాక నుంచి మీకు చెప్తూనే ఉన్నా, ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి మనం చూద్దాం ఒకసారి. ఇది స్పిన్నింగ్కి సంబంధించింది, అక్షర్ స్పిన్టెక్స్ లిమిటెడ్. దీని యొక్క ప్రొడక్ట్స్ వచ్చేటప్పుడు 100% న్యాచురల్ కాటన్కి సంబంధించింది ఎక్కువ ఉంది. ఇది ఎక్కువగా కూడా కాటన్కి సంబంధించింది, యార్న్కి సంబంధించింది, బ్లెండెడ్ యార్న్. ఎక్కువగా ఏంటంటే ఈ కాటన్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఈ స్పిన్నింగ్ సంబంధించింది అనమాట. చూడండి ఇక్కడ స్పిన్నింగ్ మనకి కనబడుతుంది. దీని యొక్క టోటల్ కెపాసిటీ వచ్చేసి 24,480 స్ప్లెండెడ్ ఉంది. 7,500 మెట్రిక్ టన్నులు అనేది యాన్యువల్ ప్రొడక్ట్ అనమాట. సో ఏంటంటే ఇది ఎక్కువగా యార్న్కి సంబంధించింది అనమాట. స్పిన్నింగ్ మిల్ యార్న్కి, అంటే ఏదైనా బట్టలకు కానీ వాటికి కానీ యూజ్ చేసే వాటిలో ఇది ఎక్కువగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇది ఎప్పుడైతే టెక్స్టైల్కి సంబంధించిన షేరో ఇది అందులో దాన్ని ఏమంటారంటే మన బడ్జెట్లో కూడా పోయినసారి ఈ టెక్స్టైల్కి సంబంధించిన వాటిలో కొంత రాయితీలు ఇవ్వటం అనేది కూడా జరిగింది. సో నేనేం చెప్తానంటే టోటల్గా ఈ మొత్తం టోటల్గా చూసుకుంటే దీనిలో మీరు గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటమే. బట్ ఇది తక్కువలో ఉంది. ఇది ఏంటంటే పోయినా వచ్చినా మీరు నిరాశ పడకోకుండా ఈ 2000 రూపాయలు నేను దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, దీని గురించి నేను ఆలోచించకూడదు అనుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటమే. మరి ఈయన వస్తుందా రాదా పోతుందా అని చెప్పేస్తున్నాడు, ఇది కొనుక్కోకుండా వదిలేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి రావడానికి అవకాశం ఉంటుంది, పోవడానికి కూడా ఉంటుంది. బట్ కాకపోతే నేను చెప్పేది అంటే ఏమో రావచ్చేమో మనకు తెలియదు కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే ఏదైనా సరే మీరు మీ యొక్క లక్ని పరీక్షించుకుని దీని మీద మీరు బేస్ అయి తీసుకోండి. ఇదైతే మటుకు ₹2.20 మీద ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా ₹6.69 52 వీక్స్లో. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు ₹2 మీకు దొరుకుతుంది. రెండోది ఏంటంటే ప్రొడక్ట్ అనేది మామూలు జనరల్ ఇదైనది కాదు, కొంచెం గట్టిగా ఉండే ప్రోడక్టేను. బట్ కాకపోతే మీరు అన్నీ ఆలోచించుకుని మీరు చూసుకుని వీలుని బట్టి ఇది ఎలా మూమెంట్ ఉంటుంది ఏంటి అనేది ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకోండి. ఏదైనా సరే మనం ఒకదాన్ని కొనేటప్పుడు ఏంటంటే 4 సార్లు ఆలోచించుకొని మనం దీన్ని బై చేయటం అనేది జరగాలి. ఇంకోటి ఏంటంటే మీరు దీన్ని పూర్తిగా వచ్చేస్తుందనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఈ షేరు 2023లో ₹80 హైక్ వెళ్ళింది. అది ఫేస్ వాల్యూ అనేది ₹10 నుంచి రూపాయి రావడం వల్ల తగ్గింది. సో అంటే ఏంటంటే ఇది పూర్తిగా దరిద్రపు కంపెనీ అయితే కాదు, దీనికి కూడా పాస్ట్లో మంచి ఇది అనేది కనపడింది. సో ఇది సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో మళ్ళీ ఇదైంది అనుకోండి, గ్యారంటీ ఖచ్చితంగా రిటర్న్స్ అయితే వస్తుంది. నాకు తెలిసినంత మటుకు ఇది లాంగ్ టర్మ్ పెన్నీ స్టాక్కి మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి నేను చెప్పిందంత పూర్తిగా మీరు చూసి దీని యొక్క రిజల్ట్స్ కానీ ఏదైనా సరే ఏదైనా ఫండమెంటల్గా చూసుకుని ఒకసారి ఆలోచించుకుని మీరు దీన్ని బై చేయటం అనేది చూసుకుని చేసుకోండి. నేను వచ్చే వీడియోలో మీకు ఇంతకన్నా ఇంకా మంచిది పెన్నీ స్టాక్ ఏదైనా ఉన్నా మీకు నేను వీడియో రూపంలో చేసి మీకు నేను చెప్తాను. తర్వాత మీరు ఏదైనా మీకు తెలియంది ఏదైనా ఉన్నా ఇంకేదైనా స్టాక్ గురించి తెలుసుకోవాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఏదైనా స్టాక్స్ గురించి మీరు అడగాలన్నా దాన్ని నేను అనాలిసిస్ చేసి మీకు నేను కామెంట్ రూపంలో చూపిస్తాను. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంతకన్నా మంచిది ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.